Hello, welcome to Bhima Ramus Online Spoken English video number 31. మళ్ళీ 31st వీడియోకి వచ్చాం మనం. ఫస్ట్ వీడియో నుంచి మళ్ళీ 30th వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వాటిని సీరియల్గా వాచ్ చేయండి. ఒకవేళ మిడిల్లో ఏమైనా లెసన్ మిస్ అవుతే కూడా ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ మీద మీరు క్లిక్ చేస్తే ఆ వీడియో ప్లే అయిపోతుంది మీ మొబైల్ మీద లేకపోతే స్క్రీన్ మీద. అండ్ ఈ ప్రజెంట్ వీడియోలో మనం నేర్చుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే ప్రీపోజిషన్స్. ఇవే అండి చాలా చాలా ఇబ్బంది పెడతాయి, ముప్పు తిప్పలు పడుతుంటారు చాలామంది ఈ ప్రిపోజిషన్స్ దగ్గర. అంటే ఆను, ఇన్ను, అట్టు, ఆఫ్, బై, పొట్టోడు కానీ గట్టోడు అని అంటుంటారు చూడండి. ఇవి చాలా పొట్టి పదాలు, చిన్న పదాలు, కానీ చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. మళ్ళీ చూద్దాం ఈ ప్రిపోజిషన్స్ని ఎలా వాడాలి అన్నది ఈ వీడియోలో మనం లర్న్ చేయబోతున్నాం. అండ్ అంతకన్నా ముందు మనం ప్రీవియస్ వీడియోస్లో లర్న్ చేసిన కీ పాయింట్స్ ఒకసారి క్విక్గా రీక్యాప్చులేషన్ చేసుకుందాం. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, వాటికి మేము క్లారిఫికేషన్స్ ఇస్తాం. అదేవిధంగా ఈ వీడియో మొత్తం వాచ్ చేసిన తర్వాత మీ ఫీలింగ్స్ని, ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్. డే నెంబర్ 31 అనుకున్నాం కదా. ఎస్, హియర్ ఇట్ ఈస్. ఇదే అండి మళ్ళీ మనం అనుకున్న డే నెంబర్ 31. ఏముంది ఇక్కడ? ఓకే, ఫైన్. హౌ టు యాక్సెప్ట్ అన్ ఇన్విటేషన్ అండి. ఇప్పుడు మనం మన వీడియోని ఫంక్షనల్ ఇంగ్లీష్తో స్టార్ట్ చేస్తున్నాం. సార్ ఫంక్షనల్ ఇంగ్లీష్ ఏంటి, స్పోకెన్ ఇంగ్లీష్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్లోని భాగమే. అంటే ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటే ఇంకా క్లియర్ కట్గా చెప్పాలి అంటే ఏ సందర్భంలో మనం ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడాలి అని. అంటే మనం ఒకరికి సలహా ఇవ్వాలనుకుంటాం, ఒకరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటాం, అండ్ ఒకరిని ఇన్వైట్ చేయాలనుకుంటాం, ఒకరు మనని ఇన్వైట్ చేస్తారు. అలాంటప్పుడు మనం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వాలి, అదే అండి ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటాం దాన్ని. ఇక్కడ గ్రామర్కి ఏమీ సంబంధం లేదు ఫంక్షనల్ ఇంగ్లీష్లో. సో ఒకరి ఇన్విటేషన్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఎలా యాక్సెప్ట్ చేయాలన్నది చూడబోతున్నాం ఇప్పుడు. సింపుల్గా ఇలా వాడండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇన్విటేషన్. ఎవరైనా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన తర్వాత మీరు ఇలా చెప్పచ్చు, లేకుంటే షూర్ థ్యాంక్ యూ, అదర్వైజ్ దట్ ఈస్ సో కైండ్ ఆఫ్ యూ అంటే థ్యాంక్ యూ అన్న మీనింగే వస్తుందండి. ఐ వుడ్ లవ్ టు కమ్ అంటే అటెండ్ అవ్వడానికి మీరు ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఐ వుడ్ నాట్ మిస్ ఇట్ ఖచ్చితంగా నేను వస్తానంటాం చూడండి, అదే. ఐ విల్ బీ గ్లాడ్ టు. వెల్, గ్లాడ్ అంటే ఇక్కడ హ్యాపీ అండి. మళ్ళీ ప్రీవియస్ వీడియోలో ఎలా ఇన్వైట్ చేయాలి అన్నది లర్న్ చేసాం. మళ్ళీ నేను ఇన్వైట్ చేస్తాను మిమ్మల్ని. మీరు ఈ 6లో మీకు ఇష్టం ఉన్నది యూజ్ చేసుకోండి. యూ ఆర్ కార్డియలీ ఇన్వైటెడ్ టు అటెండ్ మై బర్త్డే పార్టీ టుమారో. రిప్లై ఇవ్వండి దాంట్లో. ఎస్, మీకు ఇష్టం ఉన్నది తీసుకోండి. రైట్ అండి. అలా ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు మనం ఊరికే సైలెంట్గా ఉంటే సరిపోదండి, వాళ్ళకి మనం రిప్లై ఇవ్వాలి పాజిటివ్లో. వెల్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం లర్న్ చేద్దాం నెగిటివ్గా రిప్లై ఇవ్వాలి. అంటే ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళకి మనం నో అని చెప్పాలి, వాళ్ళ మనసు నొప్పించకుండా చెప్పాలి. ఎలా చెప్పాలన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వెల్, మళ్ళీ రీక్యాప్చులేషన్ అండి. అండ్ ఇక్కడ ఈ రీక్యాప్చులేషన్లో మనకి ఉన్న చూడండి, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ప్రజెంట్ కంటిన్యూయస్, పాస్ట్ కంటిన్యూయస్, ఎస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇవన్నీ టెన్సెస్ అండి మనం నేర్చుకున్నాము. అండ్ ఇక్కడ ఒకటి సంథింగ్ అన్నది అక్కడ యాడ్ చేసుకుందాం. అదేంటి అంటే సింపుల్ ప్రజెంట్ అండి. సింపుల్ ప్రజెంట్ కూడా మనం లర్న్ చేసాం. వీటన్నింటినీ లర్న్ చేసాం, కానీ టెన్స్ పేరు మనం ఎక్కడ చెప్పుకోలేదు మన వీడియోస్లో. సో ఇప్పుడు చూద్దాం మళ్ళీ వాటన్నింటినీ. వెళ్ళండి, మళ్ళీ ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్తో స్టార్ట్ చేసుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అన్నది ఎప్పుడు వాడతాం మనం? రెగ్యులర్ యాక్షన్స్కి యూజ్ చేస్తామండి. ఇక్కడ మనకి V1 లేదా V5 వస్తుంది. ఎస్ ఫామ్ ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం దీన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐ హెల్ప్ మై పేరెంట్స్, షీ వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్. ఈ విధంగా మనం
సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూస్ చేస్తాం. అండ్ ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది. ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే పాస్ట్ యాక్షన్స్కి యూస్ చేస్తామండి. అంటే గతంలో జరిగిపోయిన పనులకి సింపుల్ పాస్ట్ టెన్స్ యూస్ చేస్తాం. మనం V2 వాడతాం. వర్బే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ప్రతి టెన్స్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ సందర్భంలో వస్తుంది ఆ టెన్స్, అక్కడ మనకు కావాల్సిన వర్బ్ ఫామ్ ఏంటి. ఇక చూడండి, తల్లిదండ్రులకు నేను నా తల్లిదండ్రులకు సహాయం చేశాను యాక్షన్ అయిపోయింది, అందుకోసం ఇది పాస్ట్ యాక్షన్స్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది. V2 రావాలి కాబట్టి ఐ హెల్ప్డ్ మై పేరెంట్స్. ఇక్కడ చూడండి చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు, అది తెలుసో తెలియకో ఉత్త V2 వాడాలండి. అనవసరంగా యాము, వాజు, ఐ ఆమ్ హెల్ప్డ్, ఐ వాజ్ హెల్ప్డ్ ఇక్కడ రాదు. గతంలో ఒక పని జరిగిపోయింది అన్నప్పుడు ఇంకా డైరెక్ట్గా V2 వాడాలి. యామ్, ఈజ్, ఆర్ అవి వాడొద్దండి. మళ్ళీ ఆమె ఒక పాఠశాలలో పని చేసింది అంటే షీ వర్క్డ్ ఇన్ ఏ స్కూల్. మళ్ళీ ఇంకొక టెన్స్ చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అండి, మన స్క్రీన్ మీద ఉన్న టెన్స్. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఫ్యూచర్ యాక్షన్స్ని తెలియజేస్తుంది. ఇక చూడండి, రెడ్ కలర్లో ఉన్నది యూసేజ్, సందర్భంలో వాడాలి అని. ఈ బ్లూ కలర్లో ఉన్నది వర్బ్ ఫామ్ అండి. సో భవిష్యత్తులో జరగబోయే పనులకి మనము విల్లుతో పాటు V1 యూస్ చేస్తాం. ఐ విల్ హెల్ప్ మై పేరెంట్స్ అంటే నేను నా తల్లిదండ్రులకు సహాయం చేస్తాను, ఫ్యూచర్లో అండి ఇది. షీ విల్ వర్క్ ఇన్ ఏ స్కూల్ అంటే ఆమె ఒక పాఠశాలలో పని చేస్తుంది అని. అండ్ ఇంకొక టెన్స్ చూద్దాం. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రజెంట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్ అంటే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పనుల గురించి తెలియజేసే టెన్స్ అండి. ఇక్కడ మనకి రావాల్సిన వర్బ్ ఫామ్ యామ్ లేదా ఈజ్ లేదా ఆర్. ఇవి ప్రజెంట్ బీ ఫామ్స్ అంటామండి, ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్స్. తర్వాత V1 ప్లస్ ఇంగ్ వస్తుంది. నేను నా తల్లిదండ్రులకు సహాయం చేస్తున్నాను అంటే ఐ ఆమ్ హెల్పింగ్ మై పేరెంట్స్. ఇప్పుడు ప్రజెంట్గా నువ్వు చేస్తున్నావు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ పని జరుగుతుంది అనమాట. షీ ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ స్కూల్ ఆమె ఒక పాఠశాలలో పనిచేస్తుంది. ఇంకొక టెన్స్ ఉంది, అదేంటో చూద్దాం. పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే పాస్ట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్ గతంలో కొనసాగుతూ ఉన్న పనులు. అంటే గతంలో ఒక పని స్టార్ట్ అయ్యింది కానీ ఎండ్ అవ్వలేదు, స్టార్ట్ అయిన తర్వాత ఇలా కంటిన్యూ అవుతూ ఉంది, ఇంకా ఎండ్ కాలేదు. అలా గతంలో రన్నింగ్లో ఉన్న యాక్షన్స్ కోసం మనం వాజ్ లేదా వర్ ఇంగ్ ఫామ్ వాడతాం. నేను నా తల్లిదండ్రులకి సహాయం చేస్తూ ఉంటిని అంటే ఐ వాజ్ హెల్పింగ్ మై పేరెంట్స్. అంటే ఎవరన్నా కాల్ చేశారనుకోండి మీకు, అలాంటప్పుడు నీవు కాల్ చేసినప్పుడు నేను నా పేరెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉంటిని. వెన్ యూ కాల్డ్ మీ ఐ వాజ్ హెల్పింగ్ మై పేరెంట్స్ అంటాం. అండ్ షీ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ స్కూల్ అండి, ఇది పాస్ట్ గతంలో పని చేస్తూ ఉండేను అని. అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, ఇప్పుడిప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్స్ అండి. నేను ఇప్పుడే టీ తీసుకున్నాను అలాంటి యాక్షన్. హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ V3 వస్తుంది ఇక్కడ. ఐ హ్యావ్ హెల్ప్డ్ మై పేరెంట్స్ అంటే నేను నా తల్లిదండ్రులకు సాయం చేశాను, ఇప్పుడు చేశాను అన్న మీనింగ్ వస్తుంది. షీ హ్యాస్ వర్క్డ్ ఇన్ ఏ స్కూల్ ఓకే, ఆమె ఒక పాఠశాలలో పనిచేసింది. సో మనం కవర్ చేసిన టెన్సెస్ అండి అవి. మనం స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే అన్ని టెన్సెస్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఇంపార్టెంట్ టెన్సెస్ని నేర్చుకుంటే చాలు, అవి స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసుకోండి. మనం అప్కమింగ్ వీడియోస్లో ముఖ్యంగా నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క టెన్స్ అన్నారు కదా మీరు, టెన్స్ అని అంటుంటారంట, ఆ టెన్సెస్ వాటినే ఇంకా డీటెయిల్డ్గా లర్న్ చేద్దాం. V1 ప్లస్ ఇంగ్ రాంగ్ అంటున్నారు అంటే ఏంటిది అంటే డు నాట్ యూజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ద ఇంగ్ ఫామ్. ఇక్కడ మనకి బాక్స్లో ఇచ్చిన వర్డ్స్ని ఇంగ్ ఫామ్లో వాడొద్దు అన్నారు. అంటే అన్ని వర్బ్స్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేయడానికి రాదు. ఎందుకు రాదు, ఏ వాటికి రావు అనేది చూద్దాం ఇప్పుడు. లైక్ ఇష్టం, దీనికి ఇంగ్ ఫామ్ యాడ్ చేయొద్దు, అందుకోసమే ఇక్కడ ఇచ్చాం చూడండి లైకింగ్, ఇక్కడ చూడండి రాంగ్. డిస్లైక్ ఇష్టం, దీన్ని కూడా ఇంగ్ ఫామ్లో వాడకూడదు, డిస్లైకింగ్ అనకూడదు. లవ్ అంటే ప్రేమించడం, లవ్వింగ్ అనకూడదు. హేట్ అంటే ద్వేషించడం, హేటింగ్ అనకూడదు. అండర్స్టాండింగ్ అనకూడదండి, ఓన్లీ అండర్స్టాండ్ అంటాం అంటే అర్థం చేసుకోవడం.
అండ్ రిమెంబర్ మీన్స్ గుర్తుపెట్టుకోవడం. రిమెంబర్ని కూడా మనం ఇంగ్ ఫామ్లో వాడకూడదు. ఫర్గెట్ మర్చిపోవడం. ఎస్, ఇంగ్ ఫామ్ని మర్చిపోండి. ఇంకా ఈ వర్డ్స్ దగ్గరే అండి. అగ్రీ, ఎస్ అగ్రీయింగ్ అనకూడదు. అపియరింగ్ అనకూడదు. కంటైనింగ్ అనకూడదు. కన్సిస్టింగ్ ఆఫ్ అనకూడదు. హియరింగ్ అనకూడదు. నోయింగ్ అనకూడదు. ఇది నో కాదండి, నోయింగ్ అనకూడదు. ప్రిఫరింగ్ అనకూడదు. బిలాంగింగ్ అనకూడదు. వీటన్నిటికీ కూడా ఇంగ్ ఫామ్ వాడకూడదు. అదే ఇక్కడ క్లియర్గా ఇచ్చాను చూడండి. ఇక చూడండి, ఈ వర్డ్స్ ఇచ్చేసి స్ట్రైక్ ఆఫ్ చేసాం. లైకింగ్, డిస్లైకింగ్, లవ్వింగ్ ఇవన్నీ కూడా ఇంకా మనం ఇంగ్ ఫామ్లో వాడకూడదు. ఎందుకు అంటే చూడండి, లైక్ అన్నది ఒక పనిని తెలియజేయదు. ఇది ఒక స్టేట్, ఒక స్థితిని తెలియజేస్తాయి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా యాక్షన్ వర్డ్స్ కావండి. ఇవి వర్బ్సే కానీ యాక్షన్ వర్డ్స్ కాదు. అంటే వర్బ్స్లో యాక్షన్ వర్డ్స్ ఉంటాయి, యాక్షన్ వర్డ్స్ కానివి ఉంటాయి. యాక్షన్ వర్డ్స్ కానివి అంటే స్టేటివ్ వర్బ్స్ అంటాం. స్టేటివ్ వర్బ్స్ అంటే అవి స్థితిని తెలియజేస్తాయండి. సో అలాంటి వాటికి ఎప్పుడు ఇంగ్ ఫామ్ వాడకూడదు. మళ్ళీ వీటి మీద ఇంకా మనం లర్న్ చేద్దాం. బ్రోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్. ఐ ఆమ్ లైకింగ్ ఇంగ్లీష్, ఐ ఆమ్ లైకింగ్ స్వీట్స్ అనకూడదు. ఎందుకంటే ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం, లైకింగ్ అన్నది ఇంగ్లీష్లో ఉండదు అని. సో ఐ లైక్ స్వీట్స్ అంటాం. లైకింగ్లో ఇంగ్ తీసేస్తే లైక్ వస్తుంది. లైక్ ముందు యామ్ రాదు. ఐ ఆమ్ లైక్ అన్నాం మళ్ళీ. అంటే ఇంగ్ ఫామ్ పోయినప్పుడు యామ్ ఈజ్ ఆర్ కూడా తీసేస్తామండి. షీ ఈజ్ డిస్లైకింగ్ హర్ పేరెంట్స్ అనకూడదు. షీ డిస్లైక్స్ హర్ పేరెంట్స్ అనాలి. ఇంగ్ ఫామ్ వాడకూడదు డిస్లైకింగ్కి కూడా. వీఆర్ లవ్వింగ్ అవర్ కంట్రీ అనకూడదు. వి లవ్ అవర్ కంట్రీ అంటాం. ఎందుకు అన్నది ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం మనం. ఇవి యాక్షన్ వర్డ్స్ కాదు, స్టేటివ్ వర్డ్స్. హీ ఈజ్ హేటింగ్ మ్యాథ్స్ కాదండి, హీ హేట్స్ మ్యాథ్స్. అంటే ఇవి కంటిన్యూస్ టెన్స్లో వాడకుండా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడతాము. V1 లేదా ఎస్. అండ్ ఐ ఆమ్ అండర్స్టాండింగ్ యువర్ ప్రాబ్లం అనకూడదు, ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం అనాలండి. ఆర్ యూ రిమెంబరింగ్ మీ? ఓ, రిమెంబరింగ్ ఇంగ్ రాకూడదు కదా. డూ యూ రిమెంబర్ మీ అనాలి. క్వశ్చన్ అయినా సరే, సెంటెన్స్ అయినా సరే, పాజిటివ్ అయినా ఏదైనా సరే అండి, వీటికి ఇంగ్ ఫామ్ వాడకూడదు. ఐ ఆమ్ ఫర్గెటింగ్ మై కీస్. ఓ ఎస్ అండి, నేను ఒకసారి క్లాస్ తీసుకున్నాను. క్లాస్ తీసుకున్న తర్వాత ఇది వాడకూడదు అని చెప్పాను. అప్పుడు నా స్టూడెంట్ ఓకే సార్ అని అన్నాడు. తర్వాత క్లాస్ అంతా అయిపోయింది, మేమిద్దరం బయటకు వచ్చాము. అతను పెద్ద ఆఫీసరు, వాళ్ళ ఆఫీస్లో కూర్చొని క్లాస్ చెప్పుకున్నాము. ఇద్దరం బయటకు వచ్చాము క్లాస్ తర్వాత. సార్ 1 minute ప్లీజ్ అన్నాడు. ఏంటి అన్నాడు. వాట్స్ సార్ అన్నాను. ఐ ఆమ్ ఫర్గెటింగ్ మై కీస్ అన్నాడు. అంటే ఆఫీస్లోనే బైక్ కీస్ మర్చిపోయాడు. మళ్ళీ ఆయనకి సార్ ప్లీజ్ రీకాల్ అన్నాను. ఓ ఎస్, ఫర్గెటింగ్ అనకూడదు కదా, ఐ ఫర్గాట్ మై కీస్ అన్నాడు. సో చెప్పినప్పటికీ ఇవి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బోన్స్లో ఇవి మిక్స్ అయిపోయాయండి. కాబట్టి వీటి మీద బాగా ఫోకస్ చేయాలి. ఒకేసారికి ఇవి మీకు రావండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు ఈ విధంగా ఇంగు 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 ఈ వర్డ్స్కి పెట్టి వాడారు. ఒకేసారి నేను ఇప్పుడు వచ్చి ఇది అంటే కాదు. సో బాగా ప్రాక్టీస్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఐ ఫర్గాట్ మై కీస్ అంటాం, లేకపోతే ఐ హ్యావ్ ఫర్గాటెన్ మై కీస్. ఇప్పుడిప్పుడే అన్నది ఉంది కాబట్టి నేను కీని మర్చిపోయాను, కీస్ని మర్చిపోయానని. ఐ ఆమ్ అగ్రీయింగ్ విత్ యూ అనకూడదు, ఐ అగ్రీ విత్ యూ, నేను మీతో అంగీకరిస్తాను. ద స్క్రీన్ ఈజ్ నాట్ అపియరింగ్ అనకూడదండి. ఇప్పుడు చూడండి, మీరు ఆన్లైన్ క్లాస్ వింటున్నారు, అప్పుడు ఆ స్క్రీన్ కనిపించకపోతే ద స్క్రీన్ ఈజ్ నాట్ అపియరింగ్ అనకూడదు. ఎస్, ఇంగ్ ఫామ్ వాడకూడదు అపియర్కి. స్క్రీన్ కనిపించడం లేదంటే ద స్క్రీన్ డజంట్ అపియర్ అంటామండి. ద ఫ్యాన్ ఈజ్ కంటైనింగ్ 3 blades అనకూడదు. కంటైనింగ్ని ఇంగ్లో వాడకూడదు కాబట్టి ద ఫ్యాన్ కంటైన్స్ 3 blades అంటామండి. అవర్ క్లాస్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ 30 students. సో ఈ కన్సిస్ట్ని కూడా ఇంగ్ ఫామ్లో వాడకూడదు. అవర్ క్లాస్ కన్సిస్ట్స్ ఆఫ్ 30 students అనాలి. కంటైన్ అంటే కలిగి ఉండడం, కన్సిస్ట్ ఆఫ్ అన్నా కలిగి ఉండడం. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. కంటైన్ తర్వాత ఓఎఫ్ ఆఫ్ రాదు,
కానీ కన్సిస్ట్ తర్వాత ఓఎఫ్ ఆఫ్ వస్తుంది ఖచ్చితంగా. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే కంటైన్ అన్నది నాన్ లివింగ్ థింగ్స్కి యూస్ చేస్తాం, కన్సిస్ట్ అన్నది హ్యూమన్ బీయింగ్స్కి యూస్ చేస్తాం. సో ఇక్కడ స్టూడెంట్స్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనం కన్సిస్ట్ ఆఫ్ వాడాం. అండ్ బ్లేడ్స్ నాన్ లివింగ్ థింగ్ కాబట్టి కంటైన్ వాడాం. సో కంటైన్ అన్నది నాన్ లివింగ్ థింగ్స్కి అండ్ కన్సిస్ట్ ఆఫ్ అన్నది లివింగ్ థింగ్స్ లేదా హ్యూమన్ బీయింగ్స్. ఐ ఆమ్ హియరింగ్ యూ. ఓ హియరింగ్ అన్నది ఎప్పుడు వాడొద్దండి. ఐ ఆమ్ నాట్ హియరింగ్ యూ. ఓకే, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఇంగు ఫామ్ వాడకూడదు. ఐ క్యాన్ హియర్ యూ అంటాం. హియర్ ఉన్నప్పుడు జనరల్గా క్యాన్ వాడుతుంటామండి. ఈ హియర్, సి ఇలాంటి వాటికి ఏసీ అన్నప్పుడు క్యాన్ లేదా కాంట్. ఐ కాంట్ హియర్ యూ అనాలి. ఇవి బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఐ క్యాన్ హియర్ యూ, ఐ కాంట్ హియర్ యూ. ఐ ఆమ్ నోయింగ్ ది ఆన్సర్స్. ఓ ఐ నో ది ఆన్సర్స్. కరెక్ట్, నోయింగ్ అనకూడదు. సో ఇంగ్ ఫామ్ తీసేస్తాం, యామ్ని తీసేసి ఐ నో ది ఆన్సర్స్ అంటాం. హీ ఈజ్ ప్రిఫరింగ్ టీ టు కాఫీ. ప్రిఫర్ అంటే ఇష్టపడడం అండి. అతను కాఫీ కంటే టీని ఎక్కువగా ఇష్టపడతాడు అని. సో హీ ప్రిఫర్స్ టీ టు కాఫీ. ఇలా ప్రిఫర్ ఉన్నప్పుడు టు వస్తుంది, దాన్ని వాడకూడదు. దిస్ ప్లాట్ ఈజ్ బిలాంగింగ్ టు మీ. రాంగ్ అండి. దిస్ ప్లాట్ లేదా దిస్ బుక్ బిలాంగ్స్ టు మీ. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న ఈ వర్బ్స్ అన్నీ కూడా ఇంగు ఫామ్లో వాడకూడదు. లెఫ్ట్ సైడ్ ఇచ్చింది బ్రోకెన్ ఇంగ్లీష్ అండ్ రైట్ సైడ్ ఇచ్చింది స్పోకెన్ ఇంగ్లీష్. స్ట్రిక్ట్గా స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని యూజ్ చేయండి. అండ్ మన న్యూ లెసన్ ప్రిపోజిషన్స్ అండి. ప్రిపోజిషన్స్ని మనం సింపుల్గా చూడండి, పెద్ద పెద్ద డెఫినేషన్స్ ఇస్తూ ఉంటారు బుక్స్లో. ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ వర్డ్స్ అని. అవన్నీ అవసరం లేదండి. మనం ప్లేస్మెంట్ వర్డ్స్ అని చెప్పుకోండి చాలు. అంటే ప్రిపోజిషన్ అన్నది స్థలాన్ని తెలియజేస్తుంది, అసలు ప్లేస్మెంట్ని తెలియజేస్తుంది. ఏంటి అన్నది మనం చూడబోతున్నాం ఇప్పుడు. దీన్ని ఇంగ్లీష్లో విభక్తి ప్రత్యయములు అంటాం. విభక్తి ప్రత్యయములు. ఈ ప్రిపోజిషన్స్ ఎన్ని నేర్చుకున్నా, ఎంత నేర్చుకున్నా, ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని వీడియోస్ చదివి చూసినా తక్కువే. అలాంటి టాపిక్ అండి. మన ప్రయత్నం మనం చేద్దాం, కొద్దో గొప్ప ఈ ప్రిపోజిషన్స్ని కూడా లర్న్ చేద్దాం. ఇక్కడ ఉన్న ప్రిపోజిషన్స్ చూడండి, ఇవన్నీ కూడా ఆన్ అంటే మీద లేదా పైన అంటాం. ఇన్ అంటే లో, అట్ అంటే వద్ద, ఆఫ్, ఎస్, ఇలా, విత్, బై, బిట్వీన్, ఇవన్నీ ప్రిపోజిషన్స్ ఉన్నాయండి. వాస్తవానికి ప్రిపోజిషన్స్కి మీనింగ్స్ లేవండి. అయినా ఆన్ అంటే మీద, ఇన్ అంటే లోపల అని చెప్పేసి కన్వీనియంట్ కోసం లర్న్ చేస్తూ ఉంటారు. వెస్ మళ్ళీ ఇక్కడ మనకి యాపిల్ ఉంది, బాక్స్ ఉంది, ప్లేస్మెంట్ చూద్దాం. వేర్ ఈస్ ది యాపిల్? ఆన్ ద బాక్స్ కదా, బాక్స్ పైన ఉంది కదా, సో ఆన్ ద బాక్స్. వేర్ ఈస్ ది యాపిల్? ఇన్ లేదా ఇన్సైడ్ అని కూడా అనొచ్చండి. బాక్స్ క్లోజ్ చేస్తే ఇన్సైడ్ అనడం బెటర్. బాక్స్ ఓపెన్లో ఉంది కాబట్టి ఇన్ పెట్టుకున్నాం. అండ్ వేర్ ఈస్ ద బాక్స్? బిసైడ్ అండి. పక్కల అంటే బిసైడ్, నెక్స్ట్ టు. అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకో పిక్చర్ చూద్దాం. వేర్ ఈస్ ద బాక్స్? బాక్స్కి ముందు. ఓకే, ఎస్. వేర్ ఈస్ ది యాపిల్? బాక్స్కి ముందుంది కదా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటాం. వేర్ ఈస్ ది యాపిల్? చూడండి, బాక్స్కి వెనకాల ఉంది యాపిల్, సో బిహైండ్ అండి. బ్యాక్ సైడ్ అనకూడదు. ఇంగ్లీష్లో బ్యాక్ సైడ్ అంటే వేరే టెర్రిబుల్ మీనింగ్ వస్తుంది, దారుణమైన మీనింగ్. బాటమ్ అండి బ్యాక్ సైడ్ అంటే. సో బ్యాక్ లేదా బిహైండ్ అనాలి. మళ్ళీ బ్యాక్ అంటే ఇంకో మీనింగ్ వస్తుంది దానికి కూడా. అట్ ద బ్యాక్ అంటాం. అట్ ద బ్యాక్ అంటే బాక్స్లోనే వెనకాల ఉంది అని. ఇది బాక్స్లో లేదు, పూర్తిగా బాక్స్ వెనకాల ఉంది కాబట్టి బిహైండ్ అంటాం. చూడండి, ఈ టూ బాక్సెస్ మధ్యలో ఉంది కాబట్టి బిట్వీన్. అండ్ బాక్స్ కింద ఉంది యాపిల్ కాబట్టి అండర్ అంటామండి. కరెక్ట్గా కింద ఉంది చూడండి. అండ్ గుండా అంటే ఇక్కడ ఉన్న బాక్స్ మధ్యలో ఇలా వెళ్తుంది కాబట్టి ఎస్, దీన్ని త్రూ అంటాం, త్రో కాదు. అండ్ చూడండి, యాపిల్స్ ఎక్కడ ఉన్నాయి? అరౌండ్ ద బాక్స్ అండి. ఇవి ప్రిపోజిషన్స్. ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయి చూడండి, ప్లేస్ని తెలియజేస్తున్నాయి కదా. ఆన్, ఇన్, నెక్స్ట్ టు, ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిహైండ్, బిట్వీన్, అండర్, త్రూ, అరౌండ్. అందుకోసమని ఈ ప్రిపోజిషన్స్ని ప్లేస్మెంట్ వర్డ్స్ అంటాం.
వెల్ మళ్ళీ ఇక్కడ ఇంకా బాల్ బాక్స్ ఉంది, చూద్దాం. ఇంతకుముందు మనకున్నది యాపిల్ బాక్స్, ఇప్పుడు బాల్ బాక్స్ ఉన్నాయి. ఓకే, వేర్ ఈజ్ ద బాల్? ఇన్ ద బాక్స్. వేర్ ఈజ్ ద బాల్? ఆన్ ద బాక్స్. వేర్ ఈజ్ ద బాల్? అండర్ ద బాక్స్. వేర్ ఈజ్ ద బాల్? నెక్స్ట్ టు ద బాక్స్. వేర్ ఈజ్ ద బాల్? బిహైండ్, వెనకాలనుకున్నాం కదా, బిహైండ్ ద బాక్స్. వేర్ ఈజ్ ద బాల్? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బాక్స్. వేర్ ఈజ్ ద బాల్? బిట్వీన్ ద బాక్సెస్ అండి. సో ఈ విధంగా మనం పొజిషన్ని బట్టి, అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి యూస్ చేసుకుంటాం కరెక్ట్ ప్రిపోజిషన్. ఈ ప్రిపోజిషన్స్ గురించి ఇంకాస్త లర్న్ చేద్దాం. ఆన్ వచ్చింది అనుకోండి, ఒక సర్ఫేస్ మీద ఉండడం అనమాట. ఆన్ ద టేబుల్, ఆన్ ద చైర్, ఆన్ ద బైక్, ఆన్ ద వార్డ్రోబ్. వార్డ్రోబ్ అంటే బీరువా. ఎస్. ఇన్ అంటే లోపలండి, ఇక్కడ సర్ఫేస్ కాదు, లోపల. ఇన్ ద కిచెన్, ఇన్ ద బ్యాగ్, ఇన్ ద రూమ్, ఇన్ ద బాస్కెట్. ఈ విధంగా ఇన్ యూస్ చేస్తాం. అట్ అంటే వద్ద, నియర్ అని. అట్ ద గేట్ అంటాం. ఇన్ ద గేట్ అంటే రాదండి, గేట్ లోపలనా? ఎవరు గేట్ లోపల ఉండరు కదా, అంటే గేట్కి లోపల ఇన్సైడ్ ఉండరు కదా, గేట్ వద్ద ఉంటారు. అట్ ద గేట్. అట్ హోమ్ అంటామండి జనరల్గా, ఇన్ హోమ్ అనం. అట్ ద బస్ స్టాండ్, అట్ ద రైల్వే స్టేషన్ అని ఈ విధంగా వీటికి మనం అట్ యూస్ చేస్తూ ఉంటాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హోమ్, మా ఇంటికి ముందు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద షాప్, షాప్కి ముందు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై స్కూల్, స్కూల్కి ముందు. మీ స్కూల్ ముందు ఏముంది? ఒక గార్డెన్ ఉందా? వాట్ ఈస్ దేర్? బిహైండ్ అంటే వెనకాల. బిహైండ్ ద షాప్, షాప్ వెనకాల. బిహైండ్ ద టెంపుల్, టెంపుల్ వెనకాల. బిహైండ్ ద వాల్, గోడ వెనకాల. చూడండి నా బిహైండ్ ఏముంది చూడండి, ఇక్కడ కప్బోర్డ్ ఉంది, అది వెనకాల. టిల్ అంటే వరకు, అప్పటి వరకు, ఆ సమయం వరకు అని. టిల్ 4 o'clock, టిల్ టుమారో, టిల్ సండే అంటే 4 o'clock వరకు అంటే టిల్. రేపటి వరకు టిల్. సండే వరకు అంటే టిల్ అని యూస్ చేస్తామండి. ఈ విధంగా ప్రిపోజిషన్స్ని చిన్న చిన్నగా లర్న్ చేయడం ఇంపార్టెంట్. తర్వాత మనం ప్రిపోజిషన్స్ గురించి డీప్గా వెళ్ళాలి. ఒకటేసారి డీప్గా వెళ్తే ప్రిపోజిషన్ కష్టం 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 కష్టం. వెల్, ఆన్ని ఇంకెక్కడ యూస్ చేస్తాం మనం కామన్గా చూద్దాం. చూడండి, ఆన్ అంటే ఇంతకుముందు పైన అని అనుకున్నాం. ఎస్, ప్లేస్మెంట్ని తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, ఆన్ సండే అంటే సండే పైన కాదు, అంటే వీటిని మనం వీక్ నేమ్స్ ముందు వాడుతాము. ఆన్ మండే, ఆన్ సండే అంటే ప్రతిసారి ఆన్కి పైన అన్న మీనింగ్ రాదండి. వీటికి వాస్తవానికి మీనింగ్స్ ఉండవండి, ఫంక్షన్స్ ఉంటాయి ఏ సందర్భంలో వాడాలి అని. సో ఆన్ సండే, ఆన్ మండే ఈ విధంగా వీక్ నేమ్స్ వచ్చినప్పుడల్లా ఆన్ వాడండి. డేట్స్ వచ్చినప్పుడు కూడా ఆన్ వాడండి. ఆన్ 15th of this month, ఆన్ 20th of next month. డేట్ వచ్చినా వీక్ నేమ్ వచ్చినా ఆన్ వాడండి బాగా. ఇంకా ఒక డేట్ రాసుకోండి, దాని ముందు ఆన్ పెట్టండి. ఒక డేట్ రాయండి, ఆన్ పెట్టండి. డేట్స్ మీకు తెలుసు కదా. ఫినిష్. ఇన్ ఎప్పుడు వస్తుందో చూద్దాం మరి. ఇన్ అన్నది మంత్ నేమ్స్ అండి, కేవలం మంత్ నేమ్ ఉన్నప్పుడు. ఇన్ ఏప్రిల్, ఇన్ మే ఇలా. ఇది కూడా బాగా ప్రాక్టీస్ చేసుకోండి. లేదా ఇయర్స్, ఓన్లీ ఇయర్ ఉందనుకోండి 2019. చూడండి 2019లోనే కదా కోవిడ్-19 అన్నది ఎమర్జ్ అయ్యింది, స్టార్ట్ అయ్యింది. ఇన్ 1947 ఇండిపెండెన్స్ వచ్చింది మనకి 1947లోనే కదండి. ఇలా ఇయర్స్కి ఇన్ వాడండి. ఒకవేళ డేట్ ఇచ్చి మంత్ ఇచ్చి ఇయర్ ఇచ్చింది అనుకోండి, డేట్ 15th, మంత్ ఆగస్ట్, ఇయర్ ఇలా ఇచ్చినప్పుడు ఆన్ వాడుతాము. ఆన్ 15th August 1947. సో ఆన్ని ఇన్ని మీరు సిస్టమేటిక్గా అక్కడ డేట్ ఉందా, ఇయర్ ఉందా, వీక్ నేమ్ ఉందా అన్నది చూసుకోవాలి. చూడండి, సండే వస్తే ఏం రావాలి? ఆన్ సండే అంటామా, ఇన్ సండే అంటామా? ఆన్ సండే, వీక్ నేమ్ కాబట్టి. 2000 అన్నది వచ్చింది అనుకోండి ఇయర్, అప్పుడు ఇయర్ వచ్చింది కాబట్టి ఇన్. సో ఈ విధంగా వీటిని బాగా ప్రాక్టీస్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ బిట్వీన్ అండ్ అమ్మాంగ్ కూడా చూద్దాం. ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ పాయింట్ అండి. ఈ బిట్వీన్ అండ్ అమ్మాంగ్ చాలామంది నేర్చుకోవాలనుకుంటుంటారు కాబట్టి పెట్టాము ఇక్కడ. బిట్వీన్ అన్నా మధ్యలో, అమంగ్ అన్నా కూడా మధ్యలో.
మన తెలుగులో మాట్లాడాలనుకుంటే. అంటే బిట్వీన్ అంటే 2 పర్సన్స్ ఉన్నప్పుడు మాత్రం మనం బిట్వీన్ యూజ్ చేస్తామండి. 2 పర్సన్స్ లేదా థింగ్స్. అమంగ్ అన్నది మోర్ దెన్ 2 అంటే 2 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం అమంగ్ యూజ్ చేస్తాం. సో చూడండి ఇక్కడ సిట్ బిట్వీన్ యువర్ మమ్ అండ్ డాడ్. మమ్ అండ్ డాడ్ 2 పర్సన్స్ కాబట్టి బిట్వీన్ వాడాము. ఇక్కడ చూడండి ఫాదర్ డిస్ట్రిబ్యూటెడ్ హిస్ ప్రాపర్టీ అమంగ్ హిస్ 4 sons. ఓ 4 sons ఏంటి మోర్ దెన్ 2 కాబట్టి అక్కడ మనం అమంగ్ యూజ్ చేసుకోగలిగాం. వెల్ మళ్ళీ ప్రిపోజిషన్స్లో కామన్గా చేసే మిస్టేక్స్ చూద్దామండి. ఇవి ఇంక ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఇన్ టీవీ అనొద్దు సార్, ఎందుకు అనకూడదు అన్నది పక్కకు పెట్టేసుకొని ఎలా అనాలి అన్నది పెట్టుకోండి. ఎందుకంటే దీనికి కారణాలు అంటూ ఏమీ లేవు. ఇంగ్లీష్ వాళ్ళు ఎలా ప్రిపోజిషన్ యూజ్ చేస్తే మనం అలా యూజ్ చేయాలండి, ఇంకా అంతే. మీనింగ్ తీసుకోవద్దండి. తెలుగులో మీనింగ్ తీసుకొని తెలుగులో ఉన్నట్టు ట్రాన్స్లేషన్ చేసుకుంటే ప్రిపోజిషన్ లర్న్ చేయలేరు. అలా చేయకూడదు. ఇన్ టీవీ రాంగ్, ఆన్ టీవీ కరెక్ట్ అండి. ఇన్ మొబైల్ అనకూడదు, ఎప్పుడు కూడా ఆన్ ద మొబైల్ లేదా ఆన్ మై మొబైల్ అనండి. ఇన్ డ్యూటీ కూడా రాంగ్, ఆన్ డ్యూటీ అనాలి. మనం కార్ వెనకాల కూడా ఆన్ డ్యూటీయే చూస్తాం రెడ్ కలర్లో. ఇన్ ద బ్లాక్ బోర్డ్ రాంగ్ అండి, ఆన్ ద బ్లాక్ బోర్డ్. ఇన్ 2 o'clock అనం టైంని ఇండికేట్ చేస్తుంది కాబట్టి అట్ 2 o'clock అంటాం. ఇన్ మండే ఇంతకుముందే అనుకున్నాం వీక్ నేమ్ ముందు ఆన్ రావాలని, ఆన్ మండే కరెక్ట్. ఓ క్లాస్ ఆఫ్టర్ కాదండి, దాన్ని రివర్స్ చేయాలి, ఆఫ్టర్ ద క్లాస్ అనాలి. సో ఆఫ్టర్ ద క్లాస్ అంటాం. లంచ్ బిఫోర్ అనకూడదు, బిఫోర్ లంచ్. బస్ స్టాండ్ నియర్ అనకూడదు, నియర్ ద బస్ స్టాండ్. అంటే తెలుగులో క్లాస్ తర్వాత, లంచ్ ముందు, బస్ స్టాండ్ దగ్గర అంటాం కాబట్టి ఉన్నట్టు ట్రాన్స్లేషన్ చేస్తేనే మిస్టేక్స్ అయ్యేవి. టేబుల్ అండర్ అనకూడదండి, అండర్ ద టేబుల్ అనాలి. అంటే ప్రిపోజిషన్ వచ్చిన తర్వాత దాని తర్వాత నౌన్ రావాలి. సీనియర్ దాన్ అనకూడదు, సీనియర్ టు, జూనియర్ టు అంటామండి. సో వీటిని మీరు స్ట్రిక్ట్గా ఫాలో అప్ చేసుకోండి. వెల్ మళ్ళీ కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ చూద్దాం. ఈ ప్రిపోజిషన్స్ గురించి ఇంకా లర్న్ చేయాలనుకున్నాం కదా, మళ్ళీ చూద్దాం. కరెక్ట్ కాంబినేషన్ వస్తాయండి కొన్ని ప్రిపోజిషన్స్, అవే ఇప్పుడు మనం లర్న్ చేయబోతున్నాం. చూడండి ఇక్కడ వర్డ్ ఉంది, తర్వాత ప్రిపోజిషన్ ఉంది, సెంటెన్స్ ఉంది, ఇంగ్లీష్లో తెలుగులో. లిసిన్ వచ్చినప్పుడల్లా TO2 వాడాలి, గుర్తుపెట్టుకోండి. లిసిన్ టు, నా మాట వినండి, లిసిన్ టు మీ. లుక్ తర్వాత అట్ వస్తుంది, లుక్ అట్ ద బిల్డింగ్, భవనం చూడండి. సర్చ్ తర్వాత ఫర్ వస్తుందండి, అంటే వెతకడం. ఐ ఆమ్ సర్చింగ్ ఫర్ మై బైక్ కీ, నేను నా బైక్ కీ కోసం వెతుకుతున్నాను. ఇక్కడ చూడండి లిసిన్ మీ అనకూడదు, ఎందుకంటే లిసిన్ తర్వాత టు రావాలి. సో లిసిన్ టు మీ యూస్ చేసుకోవాలి. లుక్ ద బిల్డింగ్ అనకూడదు, లుక్ తర్వాత ఖచ్చితంగా అట్ రావాలి. సో లుక్ అట్ ద బిల్డింగ్ రావాలి. FOND ఫండ్ అండి, ఫండ్ అంటే ఇష్టపడడం. ఫండ్ తర్వాత ఆఫ్ వస్తుంది. షీ ఈస్ ఫండ్ ఆఫ్ మిల్క్ అంటాం, అంటే ఆమెకు పాలంటే ఇష్టం. వెయిట్ తర్వాత ఫర్ వస్తుందండి, ఇది కూడా ఇంపార్టెంటే. వి వెయిటెడ్ ఫర్ యూ, మేము మీకోసం ఎదురు చూసాము. అట్ వస్తుంది ఒకవేళ ప్లేస్ ఉంటే. వి వెయిటెడ్ అట్ ద గేట్, వి వెయిటెడ్ అట్ ద షాప్ అని. డిపెండ్ తర్వాత ఆన్ వస్తుంది. డోంట్ డిపెండ్ ఆన్, చూడండి డిపెండ్ తర్వాత ఆన్ వాడాం. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ పేరెంట్స్, మీ తల్లిదండ్రులపై ఆధారపడవద్దు ప్రతిదానికి. టైర్డ్ అంటే అలిసిపోవడం. టైర్డ్ తర్వాత OF ఆఫ్ వస్తుంది. ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ జర్నీ, నేను ప్రయాణంతో అలిసిపోయాను. గివ్ తర్వాత టు వస్తుందండి. హీ గేవ్ ద బుక్ టు మీ, చూడండి ఇక్కడ గేవ్, గివ్, గేవ్, గివెన్. ఇంక ఇది ఏ వర్బ్ ఫామ్లో యూస్ చేసినా సరే మనం వాటి తర్వాత టు యూస్ చేస్తాం. హీ గేవ్ మీ ద బుక్ అండి, ఇలా కూడా చెప్పొచ్చు. ఇలా ప్రిపోజిషన్ లేకుండా కూడా ఈ గివ్ ఉన్నప్పుడు. అతను నాకు పుస్తకం ఇచ్చాడు. సెండ్ తర్వాత టు, సెండ్ ఏ ఫోటో టు అంకుల్, సెండ్ ఏ ఫోటో టు అంకుల్, లేకపోతే సెండ్ అంకుల్ ఏ ఫోటో. ఈ గివ్ సెండ్ ఉన్నప్పుడు ప్రిపోజిషన్ రావచ్చు రాకపోవచ్చు, మన సెంటెన్స్ ఫార్మేషన్ని బట్టి ఉంటుంది. బై తర్వాత ఫర్, బై సంథింగ్ ఫర్ హిమ్ లేదా బై హిమ్ సంథింగ్. బ్రింగ్ ఫర్,
బ్రింగ్ వాటర్ ఫర్ మీ లేదంటే బ్రింగ్ మీ వాటర్ అంటామండి. సఫర్ ఫ్రమ్, హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, అతను జ్వరంతో బాధపడుతున్నాడు. గుడ్ అట్, గుడ్ అట్ అంటే ఒక విషయం బాగా తెలిసి ఉండడం అండి. పెయింటింగ్ కానీ, కుకింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, సంథింగ్ డ్రాయింగ్ కానీ బాగా తెలిసి ఉన్నప్పుడు మనం అట్ వాడతాం గుడ్ తర్వాత. సో యువర్ సన్ ఈజ్ గుడ్ అట్ ఇంగ్లీష్, మీ కొడుకుకి ఇంగ్లీష్ బాగా వచ్చు అని. వీక్ అన్న తర్వాత ఇన్ అండి, అంటే ఒకటి పని బాగా రాదు, చేయలేరు, వీక్గా ఉన్నారని. యువర్ సన్ ఈజ్ వీక్ ఇన్ మ్యాథ్స్, బాగా వచ్చు అంటే గుడ్ అట్, మళ్ళీ రాకపోతే బ్యాడ్ అట్ అంటాం, లేకపోతే వీక్ ఇన్ అంటాం. ప్రౌడ్ తర్వాత ఆఫ్ వస్తుంది. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ, అగ్రీ తర్వాత విత్ వస్తుంది. దీనికి ఇంకో ఫామ్ వాడకూడదు అగ్రీకి, ఐ అగ్రీ విత్ యూ అంటాం. యాంగ్రీ తర్వాత విత్ వస్తుందండి. చూడండి ఇది చాలా ఇంపార్టెంట్. దే ఆర్ యాంగ్రీ ఆన్ మీ అనకూడదు, దే ఆర్ యాంగ్రీ విత్ మీ అనాలి. అప్లై ఫర్, వెన్ విల్ యూ అప్లై ఫర్ దిస్ జాబ్, అప్లై తర్వాత ఫర్ వస్తుంది. ఒకవేళ పర్సన్ వస్తే టు, అప్లై టు ద ప్రిన్సిపల్ ఫర్ ద జాబ్ అని. ఇంట్రెస్టెడ్ తర్వాత ఇన్ వస్తుందండి. ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్పై ఆసక్తి ఉంది అని. సో తెలుగులో చూడండి ఇంగ్లీష్ పై అంటాం, కానీ ఇక్కడ ఇంట్రెస్టెడ్ ఆన్ అనకూడదు. సో తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేస్తే ప్రిపోజిషన్లో తప్పులే ఇంకా మీరు నేర్చుకునేది. సో ఆ తెలుగుని పక్కకు పెట్టేసుకొని ఇంగ్లీష్లోనే ఆలోచించండి, ఇంగ్లీష్లోనే మాట్లాడండి, ఇంగ్లీష్లోనే ప్రాక్టీస్ చేయండి. వెల్కమ్ టు ప్రాజెక్ట్ వర్క్ 1. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్. ఇక్కడ 5 బ్లాంక్స్ ఉన్నాయి, ప్రిపోజిషన్స్ యూజ్ చేయండి. చూడండి డేట్ వచ్చింది, డేట్ ముందు ఏం రావాలి, ప్రౌడ్ తర్వాత ఏం రావాలి, యాంగ్రీ తర్వాత ఏం రావాలి, వెయిటింగ్, సర్చింగ్, వీటి తర్వాత ఏ ప్రిపోజిషన్ వస్తుందో అన్నది చూడండి. అండ్ ప్రాజెక్ట్ వర్క్ 2, రైట్ 1 సెంటెన్స్ విత్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ మనకి 5 వర్డ్స్ ఇచ్చారు, ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క సెంటెన్సెస్ రాయాలి. అండ్ యూ కెన్ యూజ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్. అంటే లైక్ ఇచ్చాను కదా, లైకే రావాలని ఏం లేదు, లైక్డ్ కూడా వాడచ్చు, లైక్స్ కూడా వాడచ్చు. అలా అండర్స్టాండ్ కూడా. V4 మాత్రం వాడకుండా V1, V2, V3, V5లో ఏదన్నా యూజ్ చేసుకొని మీరు సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేయండి. మళ్ళీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ మా ఆన్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా రన్ అవుతూనే ఉంటాయి. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ లేదా ఈ వీడియో రిలేటెడ్ డౌట్, ముఖ్యంగా ఈ టాపిక్ ప్రిపోజిషన్స్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, వాటి క్లారిఫికేషన్స్ ఇస్తాం. అండ్ ఈ వీడియో గురించి మీ ఫీలింగ్ని, ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో న్యూ టాపిక్తో మనం ముందుకు రాబోతున్నాం. ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. ఇంకా 9 వీడియోస్ ఉన్నాయండి, అంతే. 31st వీడియో, ఇంకా 9 వీడియోస్. ఎప్పుడెప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఎప్పటి నుంచో నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్న మీ డ్రీమ్ ఫుల్ఫిల్ కాబోతుందండి. రెగ్యులర్గా మా వీడియోస్ని వాచ్ చేయండి. హ్యాపీ స్పీకింగ్. థ్యాంక్ యూ.